50 సంవత్సరాలు దాటి ముందున్నాడు, వయసులో పెద్దోడు, అయినా సరే ఉచ్చనీచాలు లేకుండా కాలితో దన్నాడు. చాలామంది యువత తెలివి తక్కువతనంతో చేసేటటువంటి ఇలాంటి పనుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఒక డ్యూటీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, గవర్నమెంటు ఆర్టీసీ డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తిని చేసుకోవడమే పెద్ద నేరం. అలాంటిది బస్సుకు అడ్డంగా కారును ఆపు చేసి వచ్చి వయస్సు కూడా చూసుకోకుండా ఆ కుర్రోడు వెళ్ళి కాలితో తండడం అనేది చాలా పెద్ద నేరం అండి. దీన్ని చాలామంది చాలా ఖండిస్తున్నారు, కానీ ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదే కాదు, ఇప్పుడు కోర్టుల వ్యవహారంలో కానీ కేసుల వ్యవహారంలో కానీ కొన్ని ఉద్రేకాలు తగ్గించుకుని యువత ముందుకెళ్తే బాగుంటుంది తప్ప ఇష్టానుసారంగా ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగేటటువంటి ఏ పనినైనా చాలా జాగ్రత్తగా యోచించి ఆలోచించి చేయాలి తప్ప ఇలాంటి పనులు చేస్తే రేపు పొద్దున్న ఫ్యూచర్లో వాళ్ళకి 3 నుంచి 7 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది. తెలివి తక్కువతనంతో తెలియక, మన చట్టం తెలియక చాలామంది కుర్రోళ్ళు ఇలా తయారయ్యారు. నిజంగా చాలా బాధాకరం అండి. నేను చూస్తే ఆ సీన్ చూసినప్పుడు నేనే చాలా బాధపడ్డాను. ఏంటి ఆయన వయసు ఏంటి, ఆయన పెద్ద ఆయన 50 సంవత్సరాలు దాటి ముందున్నాడు, వయసులో పెద్దోడు, అయినా సరే ఉచ్చనీచాలు లేకుండా కాలితో దన్నాడు. చాలా బాధ అనిపించింది. నిజంగా చాలా బాధాకరం అండి. అసలు తెలిసి చేశాడా, తెలియక చేశాడా, లేదు ఏదైనా మత్తులో ఉండి చేశాడా నాకైతే అర్థం కాదు. కానీ నిజంగా నీచమైనటువంటి ఈ దుశ్చర్య ఇది. ఎందుకంటే సామాన్యంగా ఒక డ్యూటీలో ఉన్న డ్రైవర్ని కొట్టడం చాలా పెద్ద నేరం. అది ప్రజా జీవితంలో ఉన్నటువంటి, ప్రజా కార్యక్రమాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆర్టీసీ డ్రైవర్ అతని వెనకాల బస్సులో 100 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు. వాళ్ళ సంక్షేమం కోసం చాలా జాగ్రత్తగా అతను డ్రైవింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇష్టానుసారం వెళ్ళిపోలేం కదా. మరి ఏ కారణం చేత అతను సైడ్ ఇవ్వలేదు, మెల్లిగా వెళుతున్న తరుణంలో వీడికి ఎందుకు కోపం వచ్చిందో, మరి తాగున్నాడా లేకపోతే గంజా తాగాడా, మందు తాగాడా నాకైతే అర్థం కాదు. ఇలాంటి వీడియోలు చూసి మిగతా వాళ్ళు కూడా అలాంటి డ్రైవర్లను అటాక్ చేయడం అనేది జరగదులేండి. ఎందుకంటే ఈయనకి ఖచ్చితంగా భయంకరమైన శిక్ష పడుతుంది. పోలీసు వాళ్ళు తీసినాడు ఆపచ్చు సార్, వీడియో తీసిన అంత శ్రద్ధ ఉన్నాడు, ఆపచ్చు కదా, కండక్టర్ వెళ్ళి ఆపచ్చు కదా. ఆపడానికి చాలా ప్రయత్నం చేసిందండి. ఈ లోపల వెళ్ళి తన్నేస్తే ఎవడేం చేస్తాడు? ఆపడానికి ప్రయత్నం చేయకపోవడం ఏముండదు. ఎక్కడైనా మనమైనా వెళ్తుంటే ఆపుతాం, మన మీడియా వాళ్ళమైనా మనం ఆపట్లేదా? చాలా పనుల్లో, చాలా వ్యవహారాల్లో జరగకూడదని తప్పుని ఆపుతాం. కానీ ఈ లోపలనే ఆ కెన్కేవాక్సంతో వచ్చి ఏదో మాట్లాడతారనుకుంటే వచ్చి తన్నేస్తాడని ఎవడు ఊహించాడు? సంస్కారం లేకుండా. ఆల్రెడీ కూడా ఒక 1 వే అది. అవును, ఆ 1 వేలో కూడా బస్సు జాగ్రత్తగా పోవాలి, సైడ్ ఇవ్వాలన్నా కొంచెం టైం పడుతుంది. అవును, అది కూడా దారి ఇవ్వలేదు అనేసి అట్లా ఓవర్టేక్ చేసుకుని వచ్చి మరి అట్లా తన్నడం కొట్టడం అది చాలా నేరం అండి. అటెంప్ట్ కేసది. ప్రజా జీవితాన్ని స్తంభింపజేసేటటువంటి కార్యక్రమం అది. నిజంగా తెలివి తక్కువతనంతో వాళ్ళు చట్టాలు న్యాయాలు, చట్టం గురించి తెలియక వాళ్ళు ఇలాంటి కుర్రవాళ్ళు చేస్తున్న చాలా పనులు, ఇలాంటి వ్యధం పనుల వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. ఖచ్చితంగా దొరకబడతారండి, వదిలిపెట్టరు. ఎందుకంటే అది చాలా అమానీయంగా ఉంది. చూస్తే చిన్నపిల్లోడు కానీ 60 సంవత్సరాల వృద్ధుడి దాకా కూడా బాధపడుతున్నారు ఆ వీడియో చూసి. ఇదేంటి ఇంత ఘోరమా? అంటే మనం ఇక్కడే ఉన్నామా లేకపోతే ఎక్కడన్నా తాలిబాన్లు ఉన్న దేశంలో ఉన్నామని అన్నట్టుగా ఉంది. వచ్చి కారు అడ్డంగా పెట్టి వచ్చి ఒక బస్సు డ్రైవర్ని కొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఖచ్చితంగా 3 నుంచి 7 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది. చాలా క్లియర్గా ఉన్నాయి ఎవిడెన్స్ అంతా కూడా. ఆయన తన్నడం కానీ కెమెరా అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. రూల్స్ ప్రకారం అసలు బస్సు డ్రైవర్ని, కారు డ్రైవర్ బస్సు కట్టుబెట్టే ఎవరు పెట్టడానికి కూడా లేదు, మనం బస్సు ఆపడానికి లేదు. కేవలం బస్ స్టాప్లో మాత్రం ఆపే ఎక్కుంది. ఇష్టానుసారం ఆపేసాం, మీరు ఆగలేదని దౌర్జన్యం చేస్తే కుదరదు. కారణం ఏదైనా ఏం జరుగుతుందో కానీ పక్కన పెడితే ఒక డ్యూటీలో ఉన్న డ్రైవర్ని కొట్టడం చాలా నేరం. అది తెలియక కొంతమంది కుర్రవాళ్ళు డ్యూటీలో ఉన్నటువంటి కొంతమంది ఆఫీసర్స్ మీద కూడా ఇలాగే ప్రవర్తన చేస్తూ ఉంటారు. అది నేరం. బయట ప్రపంచంలో బయట తిరిగినప్పుడు వాడు బస్ డ్రైవరా ఇంకోటి పక్కన పెడితే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు దారి చేసుకుంటే పర్వాలేదు. కానీ ఇష్టానుసారంగా ఒక డ్యూటీలో ఉన్న డ్రైవర్ని కొట్టడం అంటే 10 రెట్లు ఎక్కువ నేరం అనమాట. ఈవేళ మినిమం 3 సంవత్సరాలు 7 సంవత్సరాల దాకా అబ్బాయికి పడుతుంది. అది తెలియక చాలామంది కుర్రోళ్ళు తెలివి తక్కువదనంతో డ్యూటీలో ఉన్న వాళ్ళని కొడుతున్నారు. మీరు మార్చుకోండి, మీ తెలివి తక్కువదనం వల్ల మీ జీవితాలు నాశనం అవుతాయి.